ప్రొడ్యూసర్గా నేను చెప్పేది ఒకటే, ఒక 400 సినిమాలు నేను నిర్మించాను. ఎంత సంపాదించారు మీరు నిర్మాత గారు అంటే, ఒకటి నేను గుడ్డల మీద చేసుకొని అబద్ధం ఆడకుండా చెప్తున్నాను. నేను 2018 నుంచి ఈ రంగంలో ఉన్నాను కాబట్టి నాకు లాభము లేదు, నష్టము లేదు. ఎందుకు అంటే అప్పుడు షార్ట్ ఫిల్మ్ అంటే అలాంటి గుర్తింపు ఉండేది, అలాంటి గౌరవం ఉండేది. ఈరోజు షార్ట్ ఫిల్మ్ అంటే చిన్న చూపుకు వచ్చేసింది. దానికి కారణం మనమే, ఎవరో కాదు. ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టుగా నిర్మాతను ఎవరైతే ఒక దైవంగా పూజిస్తారో అక్కడ కళాకారులు వర్ధిల్లుతారు, కళాకారులకు అవకాశాలు వస్తాయి. నిర్మాత ఎంత కష్టపడితే ఒక 15 నుంచి 20,000 25,000 ఖర్చు పెడితే ఒక షార్ట్ ఫిల్మ్ రూపుదిద్దుకుంటుంది. దాని వెనుక ఆయన శ్రమ మనం చూడడం లేదు. ఆయన దగ్గర డబ్బులు ఉండొచ్చు, కానీ ఎవరైనా కూడా డబ్బులను నీళ్ళలో వేసుకోం కదా మనం. మరి ఎందుకు పెడుతున్నాడు అంటే నటన అనేటువంటి ఒక దురద. నాకు కూడా అదే దురద. ఇంతకుముందు చిన్నప్పుడు, ఇప్పుడు మన సుదర్శన్ సార్ చెప్పినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, నేను కూడా చిన్నప్పుడు గోడల మీద 16 mm సినిమాలు వేసేది విలేజ్లలో. 50 పైసలు రూపాయి ఇస్తే లోపలికి పంపించేవాళ్ళు. అలా మా విలేజ్లో ప్రతి నెలకు 2 సినిమాలు ఆడేవి. నాటకాలు వేసేవాళ్ళు, హరికథలు చెప్పేవాళ్ళు, సింధీ ఏదో నాటకం ఉంటుంది వాళ్ళది, అలాంటి నాటకాలు వేసేవాళ్ళు. అలాంటి నాటకాలు అలాంటి సినిమాలు వేసినప్పుడు మా అమ్మని ఇబ్బంది పెట్టేవాడిని నేను. ఎందుకు అంటే డబ్బుల కొరకు. మా అమ్మ ఇచ్చేది. అక్కడ స్టార్ట్ అయింది నా దురద. ఆ దురదను ఇప్పటికీ కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను. భరించేటువంటి భార్య ఉంది నాకు. ఏ భార్య భరించదు. ఎందుకంటే సినిమా రంగం అంటేనే అనుమానాలకు తావిచ్చేటువంటి రంగం. ఎంత మంచిగా మనం బిహేవియర్ చేసినా కూడా, ఎంత మంచుకున్నా కూడా రకరకాల మన మీద అనుమానాలు వ్యక్తం అవుతుంటాయి. కానీ నా భార్య అర్థం చేసుకుంటుంది. తనకు ఫస్టే ఈ రంగంలోకి వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, నా పక్కన ఒక ఆమె ఒక భార్యగా నటిస్తుందమ్మా, అది నీకు చూపిస్తారు ఇరుగు పొరుగు వాళ్ళు. ఇక మీ ఆయన చూడు, ఒక టీచరు 4 చదువు చెప్పేటోడికి ఇట్లా తయారైంది అని చెప్పి నిన్ను నీ మనసులో విషబీజం నాటుతారమ్మా, నువ్వు అవి పట్టించుకోవద్దు. నా మనస్సులో నువ్వు తప్ప ఎవరు ఉండరు, నీకే నా హృదయంలో చోటు, ఇది నువ్వు అర్థం చేసుకో. నా పిల్లలు కూడా చాలా ఉన్నతమైనటువంటి శిఖరాల్లో ఉన్నారు, నేను గర్వంగా చెప్పుకుంటాను. నా కొడుకు కోడలు 2 అమెరికాలో ఉన్నారు. వాళ్ళకు కూడా ఫస్టే చెప్పాను, నాన్న నా పరిస్థితి, నాకు దురద, ఈ దురద ఎవ్వరేమన్నా ఆగదు ఇది. ఎందుకంటే ఇక్కడ పుండు అవుతుంది, రక్తం కారుతుందంటే కూడా మనం వినం, హాయిగా అనిపిస్తుంది, గోకినంతసేపు హాయిగా అనిపిస్తుంది. నేను మాట్లాడద్దు కానీ మాట్లాడుతున్నాను. అది మా పిల్లలకి చెప్పాను. మా అమ్మాయి మా అల్లుడిద్దరు కూడా డాక్టర్సే, వాళ్ళకి చెప్పాను, ఇలాంటి మీ దృష్టికి వస్తాయి బిడ్డ, వాళ్ళు టచ్ చేస్తారు, ఏదో చేయాల్సి వస్తుంది, మీరు సినిమాలను గుర్తుపెట్టుకోండి, సినిమాలలో కూడా మనకంటే పెద్ద పెద్ద కళాకారులు ఉంటారు, వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళు తప్పుపట్టరు అని చెప్పాను. కాబట్టి ఈరోజు ఇప్పటి వరకు నేను ఇట్లా కంటిన్యూ చేస్తున్నాను. ఇక డబ్బుల విషయం అంటే ఏ భార్య అయినా అడుగుతుంది, ఖర్చు ఎందుకు పెడుతున్నావు, నీకు డబ్బులు వస్తున్నాయా, రానప్పుడు ఎందుకు, ఇది నీకు అవసరమా? పిల్లలు కూడా గోప్పడుతున్నారు. మొన్న జరిగినటువంటి సంఘటనలు కూడా ఈ నోట ఆ నోట వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, చిన్నగా తెలిసినాయి. పెద్ద